నమస్తే వెల్కమ్ టు టీ10 పక్కా ప్లాన్ ప్రకారం సంభాల్లో హింసకు పాల్పడినట్టు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. లోక్సభలో 0 అవర్లో సంభాల్లో జరిగిన హింసపై ఆయన మాట్లాడారు. మసీదు సర్వే ద్వారా గంగా జమున తెహజీబ్ ను దెబ్బతీస్తున్నట్టు ఆయన ఆరోపించారు. ఎక్కడ పడితే అక్కడ తవ్వాలనుకునేవారు ఒక రోజు ఈ దేశ సోదర భావాన్ని కోల్పోతారని అఖిలేష్ హెచ్చరించారు. యూపీ కేంద్రంలోని బీజేపీ సర్కార్లను ఉద్దేశిస్తూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సంభాల్లో హింసలో 5గురు ప్రాణాలు కోల్పోయినట్టు అఖిలేష్ ఆరోపణ చేయడంతో సభలో రగడ మొదలైంది. అయితే అఖిలేష్ కు అండగా పలు ప్రతిపక్ష ఎంపీలు నిలిచారు. అయితే మళ్లీ సభ ఆర్డర్ లోకి వచ్చిన తర్వాత అఖిలేష్ యాదవ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని విశ్వసించిందని, రాజ్యాంగంపై నమ్మకం లేదని విమర్శించారు. యూపీలో నవంబర్ 13న జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేశారని ఆరోపించారు. నవంబర్ 19న మసీదులో సర్వే చేయించి 20న ఎన్నికలు నిర్వహించినట్టు ఆయన చెప్పారు. నవంబర్ 24న మరోసారి సర్వే చేపట్టారని, ఆ ప్రదేశానికి చేరుకున్న ప్రజలపై సర్కిల్ ఆఫీసర్ లాఠీచార్జి చేశారని, ఆ తరువాత పోలీసులు ఫైరింగ్ జరిపినట్టు అఖిలేష్ తెలిపారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారని, దాంట్లో 5గురు మృతి చెందారని, పోలీసులపై మర్డర్ కేసు నమోదు చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. అయితే సంభాల్ అల్లర్లు ముందస్తు ప్రణాళికలతో జరిగిన కుట్ర అని ఆయన అన్నారు. సంభాల్ జిల్లాలో బీజేపీ సామరస్యానికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. రాజ్యసభలో కూడా ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ ఘటనను లేవనెత్తారు. దేశంలో అశాంతిని సృష్టించడానికి ప్రణాళికబద్ధమైన కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే సంభాల్ సమస్య ప్రతిరోజు లేవనెత్తబడుతోంది. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇది ముందస్తుగా ప్లాన్ చేసిన కుట్ర కాకపోతే బుధౌన్, అజ్మీర్ షరీఫ్, జనుపూర్ లో ఇదే జరిగింది. దేశం మొత్తం నిప్పంటించే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. 500 ఏండ్ల నాటి సంభాల్ మసీద్ వద్ద సర్వే చేశారని అన్నారు. ఇది వాళ్ళ న్యూస్, చూస్తూనే ఉండండి టీ10.